నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ కొత్తగా ఉండాలి. అంటే పవర్ స్టార్ పక్కన ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్ ఈ సినిమాకి అంత కరెక్ట్ కాదు. ముందు పోస్టర్ చూడగానే ఇంట్రెస్ట్ రావాలి, అరే ఈ జంట కొత్తగా ఉన్నారే అని ఫీల్ అవ్వాలి. సో అందుకోసం కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది. కొత్త అమ్మాయి అంటే నా ఉద్దేశం ఇంతకుముందు హీరో గారి పక్కన చేయకుండా ఉన్న అమ్మాయి. సో అలాగే శృతి హాసన్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అమ్మాయి కొత్తగా చూపించే ఛాన్స్ ఎక్కడ ఉందంటే అమ్మాయి అన్ని మోడర్న్ రోల్స్, కొంచెం కాంటెంపరీ హీరోయిన్ క్యారెక్టర్స్ చేసింది. దీంట్లో విలేజ్ నేటివిటీ లంగావణిలో అమ్మాయిని చూపిస్తే బాగుంటుందని ఒక చిన్న విజువల్ అనుకున్నాను. ఆ విజువల్ నాకు బాగా మైండ్గా ఫిక్స్ అయ్యాను. సో అమ్మాయి గత చిత్రాలు సరిగ్గా ఆడలేదని, అమ్మాయి ఏదని ఇదని చాలామంది అంటే ఇవాళ గట్టిగా చెప్పాల్సిన పరిస్థితుంది. పేర్లు నేను చెప్పను. చాలామంది ప్రొడ్యూసర్స్, చాలామంది టెక్నీషియన్స్, వీళ్ళు చాలామంది శృతి హాసన్ ఏంటి అని చాలామంది మాట్లాడారు. ఇవాళ ఆమె ఒక్క సక్సెస్తో వాళ్ళందరికీ సమాధానం చెప్పింది. పేరు చెప్పను. ఒక ప్రొడ్యూసర్ అయితే ప్రసాద్ ల్యాబ్లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు నేను మా ప్రొడ్యూసరు సినిమాని మేలో రిలీజ్ చేయాలని చెప్పి విపరీతమైన టెన్షన్లో ఉన్నప్పుడు, మే 11 రిలీజ్ చేయాలని చెప్పి విపరీతమైన టెన్షన్లో ఉన్న సందర్భంలో ఆ ప్రొడ్యూసర్ గారు పిలిస్తే పెద్ద ప్రొడ్యూసరు ఆల్ ది బెస్ట్ చెప్తాడేమో అని పరిగెత్తుకుంటూ ఆశగా ఇద్దరం ఆయన కారు కూడా దిగలేదు, ఆయన కారులో కూర్చున్నాడు. మీ ఇద్దరం చాలా ఆశగా పెద్ద ప్రొడ్యూసర్ పిలిచాడు, ఆల్ ది బెస్ట్ చెప్తాడేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తే శృతి హాసన్ పెట్టారమ్మా కొంచెం చూసుకోండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆ ప్రొడ్యూసర్ కనుక మా మీద అంత కన్సర్న్ ఉండుంటే మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రతి చోట పవన్ కళ్యాణ్ శృతి హాసన్ పేరు వచ్చినప్పుడు ఆయన యొక్క కన్సర్న్ ఏమైంది అని నేను పత్రికాముఖంగా అడుగుతున్నా. పేరు చెప్పను, ఆయన డెఫినెట్గా ఇంటర్వ్యూ చూస్తుంటారు, చూసి తీరాలి. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక కొత్త ప్రొడ్యూసరు ఆల్మోస్ట్ ఒక 3వ సినిమా డైరెక్టర్, 3వ సినిమా ప్రొడ్యూసర్ మేము వర్క్ చేస్తుంటే బాగా చేసుకోండి అని చెప్పి వెళ్ళొచ్చు, ఇంకో మాట చెప్పొచ్చు. శృతి హాసన్ని పెట్టారు చూసుకోండి అని చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏంటని వాళ్ళ పత్రికాముఖంగా నేను అడుగుతున్నా. ఇండస్ట్రీలో విజయాలు అపజయాలు అనేవి చాలా కామన్. ఇక్కడ వర్క్ గ్యారంటీ, వర్క్ అనేది ఇక్కడ శాశ్వతం. పని చేయడం మాత్రమే, పనిని నమ్ముకొని వచ్చిన వాళ్ళం. సక్సెస్ నమ్ముకోనో ఫెయిల్యూర్ నమ్ముకొని కాదు, పనిని నమ్ముకొని వచ్చిన వాళ్ళం మేము. నేను ఫస్ట్ సినిమా ఫ్లాప్ ఇచ్చాను, లైఫ్లో రవితేజ్ నా ఫోన్ ఎత్తకూడదు కానీ పిలిచి నాకు మిరపకాయ సినిమా ఇచ్చాడు. అలాగే గణేష్ అన్న 2 సినిమాలు సరిగ్గా ఆడలేదు, మరి శృతి హాసన్ సెంటిమెంట్ అప్పుడు మా గణేష్ అన్న కూడా సెంటిమెంట్ అవ్వాలిగా. అంటే నేను కొంచెం నా భావ తీవ్రతకి రీజన్ ఏంటంటే సినిమా ఫెయిల్యూర్ అనేది ఆల్వేస్ ఫర్గెట్ అబౌట్ ద ఫిలిమ్స్. ఒక కుర్రోడు ఎగ్జామ్ అవ్వచ్చు, ఒక గవర్నమెంట్ పని అవ్వచ్చు, ఇంకో పని అవ్వచ్చు, ఇంకోటి ఎనీ పని. ఫెయిల్యూర్ అనేది ఆల్వేస్ ఒక ఈవెంట్. ఫెయిల్యూర్ అనేది ఒక పనిని సూచిస్తుంది తప్ప ఒక పర్సన్ని కాదు. ఫెయిల్యూర్ ఇస్ అన్ ఈవెంట్, ఇట్స్ నాట్ ఎ పర్సన్. ఇది చాలామంది అర్థం చేసుకోవాలి. అవన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గారి పేరు చాలా బాగుందని చెప్పి విపరీతమైన మెసేజ్లు, అమ్మాయి చెప్పిన డైలాగ్ కానీ, అమ్మాయి కళలో ఇంటెన్సిటీ కానీ, అంటే ఒక తాగుబోతు తండ్రికి కూతురుగా ఒక డిగ్నిటీగా తన కాళ్ళ మీద తను నిలబడుతూ యువతులకి, అంటే ఒక గ్రామీణ యువతులకి ఇన్స్పిరేషన్ ఇచ్చే క్యారెక్టర్ చేసింది వాళ్ళ అమ్మాయి. ఫాదర్ తాగుబోతు అయినంత మాత్రం డిప్రెషన్కి వెళ్లకుండా తనకు ఒక బ్యాంగిల్ స్టోరు, ఒక ఫ్యాన్సీ స్టోర్ లాంటిది అన్ని కలిపి పెట్టుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తనని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా మా ఫాదర్ బాధ్యత నా పట్ల ఉంది, నేను పెళ్లి చేసుకోవడం కుదరదు, మా నాన్న మనసు మార్చుకోలేక నా మనసు మార్చుకున్నా అనే ఒక క్యారెక్టరేషను, ఒక ఒక స్టబ్బన్గా ఉంటూ చాలామంది యువతులకి స్ఫూర్తించే క్యారెక్టర్ అద్భుతంగా శృతి హాసన్ పర్ఫామ్ చేసింది. నేను పత్రికాముఖంగా శృతి హాసన్జీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీది గోల్డెన్ లెగ్. మీరు హీరోయిన్ ఉండడం మూలంగానే ఈ రోజు నుంచి మీది గోల్డెన్ లెగ్. ఈ రోజు నుంచి కాదు, అమ్మాయిది ఎప్పుడు గోల్డెన్ లెగ్గే. ఈ సినిమాకి ఉపయోగపడింది. ఈ సినిమా మీరు ఈ సినిమాకి చాలా ప్లస్. శృతి హాసన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ ఫిలిం. అండ్ దయచేసి ఫర్దర్గా అందరికీ చెప్పేది ఏంటంటే ఐరన్ లెగ్లు గోల్డెన్ లెగ్ అనే సినిమాలో కామెడీ చేయడానికి బాగుంటాయి తప్ప సినిమా బయట ఒక వ్యక్తులని కించపరిచేలాగా, వ్యక్తులని గురించి కామెంట్ చేయలాగా దయచేసి అలాంటి పదాలు వాడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గబ్బర్ సింగ్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యామ్ షూర్గా సూపర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఈ రైట్స్ కొనటం, దబాంగ్ రైట్స్ కొనటం, కొనంగాల హరీష్ గారిని పెట్టడం, హరీష్ గారిని పెట్టిన తర్వాత నన్ను పెట్టడం జరిగింది ఈ సినిమా. తర్వాత ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో కన్ఫర్మ్ అయ్యాను, తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యాను. ఆయన హీరో గారు చేసుకోవటం నాకు ఇచ్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల. ఆ రోజు కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే నా జీవితంలో ఓ పెద్ద విజయాన్ని కోల్పోయేవాడినేమో. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన కటౌట్ చూసాం సినిమాలో కూడా, ఆ కటౌట్ ఎప్పుడూ మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుందని నాకు నమ్మకం. ఈ సినిమా ఒక 1 మంత్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా
రోజు డైరెక్టర్ గారు నాకు మా బ్రదర్ కూర్చోబెట్టి కింద రూమ్లో సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం సీన్ బై సీన్ డైలాగ్ టు డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ రోజు బయటికి రాగానే మా అన్నయ్య నాతో అన్నాడు, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నీ సినిమా తీస్తే రికార్డులు కొడతారా, నువ్వు ఇంక ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకో, ఆయన ఏమడిగితే చేద్దామన్నాడు. డైరెక్టర్గా ఈ సినిమా ఆయన అనుకున్నట్టు, డైరెక్టర్ గారు కావాలనుకున్నట్టు, పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా చెప్పిస్తే జనంకి నచ్చుతుందో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే జనం మెచ్చుకుంటారో అన్నీ అనుకొని చేయడం జరిగింది. తెల్లవారుజాము 4 వరకు కూడా నాకు మాత్రం గుండెల్లో విపరీతమైన టెన్షన్ ఏంటో, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన 2 చిత్రాల నా అనుభవాల దృష్ట్యా ఏంటో భయంగా ఉండేది. గత 10 రోజుల నుంచి రాజుగారిని విపరీతంగా ఇసుకించడం కూడా జరిగింది. అన్న ఏంటిది, ఏంటి పరిస్థితి అని. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఫోన్లు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్లు మాట్లాడి గొంతు కూడా పోవడం జరిగింది. నా జీవితంలో ఇంత ఆనందకరమైన రోజు ఇప్పటి వరకు లేదు. ఇంత హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడు పవన్ కళ్యాణ్కి, ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి కృషి చేసిన మా డైరెక్టర్ హరీష్కి, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన మా జయనేన్ గారికి, ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు అద్భుతంగా చేసిన గౌతమ్ రాజు గారికి, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ, మా టీం అందరికీ. ఈ చిత్రం ఇంత విజయం సాధించడం అసలు ఈయన కొన్ని లక్షల మంది నుంచి కూడా ఒక్కళ్ళ నుంచి కూడా నెగిటివ్ టాక్ లేకపోవడం ఇది నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఎవరో ఒకళ్ళు కనీసం యావరేజ్ అని అంటారా, మామూలుగా ఎంత సినిమా అంటారు, కానీ ఈ సినిమాని ఇనానిమస్గా సూపర్ హిట్ అంటే నిజంగా భగవంతుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ముందే ఉండి డైలాగ్ చెప్తూ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ధైర్యం చేసి చెప్పేశారు, ఆయనకు నచ్చింది. వెంటనే ఇమ్మీడియట్ డైరెక్టర్ గారు వచ్చి ఆయన నచ్చింది ఇంకొంచెం బాగా చేయన్నారు. ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ వచ్చినాక ఇంకా ఆయన ముందు బాగా చేశారు. తర్వాత ఏంటంటే ఆయన క్లోజ్ చేస్తున్నప్పుడు ఆయన మూడ్ కోసం శ్రీను గారికి డైలాగ్ చెప్పమని ఆయన చెప్పించారు. సో ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. లేకపోతే ఆయనకి ఇమిటేట్ చేయడం అంటే కష్టం. ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను సిద్ధప్ప సీను అయితే ఏంటి ఆ